మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన చివరి దశలో వైసీపీలో చేరారు. కిర్లంపూడి నుంచి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో మరోసారి ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో సాంకేతిక విద్య, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1985 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అదే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 1988లో ప్రభుత్వ విధానాలపై విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ముద్రగడ 1989లో ప్రతిపాడు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నేతగా గుర్తింపు పొందారు. 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ముద్రగడ పేరు వినగానే రాజకీయ పదవుల కంటే ముందు గుర్తుకొచ్చేది కాపు ఉద్యమమే. కాపులకు బీసీ హోదా కల్పించాలనే డిమాండ్తో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నిరాహార దీక్షలు, ఆందోళనలతో ఏపీ వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో విశేష ఆదరణ పొందారు. అందుకే ముద్రగడను రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కాపు ఉద్యమ నేతగా ప్రజలు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటారంటూ ముద్రగడ సవాల్ విసిరారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవటంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎన్నికల తర్వాత తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.